శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో అంటే ఈ నెలలో 20, 21, 22 తేదీలలో ఇక జరగబోయేది ఇదే. ఆ శివుని ఆశీస్సులతో కోట్లను కొల్లగొట్టేటువంటి అవకాశం వీరికి రాబోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క కుంభరాశి వారు మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పనులతో ఆ యొక్క అదృష్టాన్ని పొందుకునేటువంటి ఇక అవకాశాన్ని పొందుకోవచ్చు. అయితే ఈ యొక్క అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అయితే కుంభరాశి వారికి ఎటువంటి ధనలాభం కలగబోతుంది, వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు ఇక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వివరాలకు వెళ్లే ముందు కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ. అలాగే ఆత్మీయత, ఆత్మబంధువు అంటే ఇక ఎవరినైనా ప్రేమిస్తే ఇక ప్రాణాలు ఇచ్చేంత వరకు వీరు చివరి వరకు పోరాడుతూనే ఉంటారు. అటువంటి ఇక మనస్తత్వం కలిగిన వారు కుంభరాశి వారుగా పిలుస్తూ ఉంటారు. అయితే కుంభరాశి వారి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎప్పుడు లేనటువంటి అదృష్టం కేవలం ఈ 3 రోజుల్లో రాబోతుంది. అటువంటి అదృష్టాన్ని మీరు ఒడిసిపెట్టుకున్నట్లయితే ఎప్పుడు లేనటువంటి విజయాన్ని పొందుకోవడమే కాదు, ఇక ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఇక ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉండబోతుంది. అది కూడా ఈ యొక్క పౌర్ణమి చంద్రగ్రహణం కలిసి వస్తున్నటువంటి ఇక తరుణం, ఆ తర్వాత వచ్చేటువంటి ఈ 3 రోజుల పాటు మీకు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అయితే ఎటువంటి విషయాల్లో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే కుంభరాశి వారికి గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి గోచర ఫలితాలు, రాబోతున్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా కుంభరాశి వారు ఇక ఎవరైతే ఉన్నారో అప్పుల విషయంలో, రుణ సంబంధమైనటువంటి విషయంలో గత కొన్ని రోజులుగా, గత కొన్ని నెలలుగా తీవ్రమైనటువంటి మనస్తాపం, తీవ్రమైనటువంటి ఆత్మస్థైర్యంతో ఇక ఇబ్బందులకు గురవుతున్నారు. అటువంటి వారు ఖచ్చితంగా ఇక బయటపడేటువంటి అవకాశం మీకు రాబోతుంది. అది ఏదైనా పని రూపంలో కావచ్చు, లేదా మీకు సంబంధించినటువంటి ఎటువంటి డబ్బు విషయమైనా కావచ్చు. అటువంటి అవకాశాన్ని చేజార్చుకోకుండా మీరు చేసేటువంటి ప్రయత్నం కానీ, లేదా అందులో చేసేటువంటి ఇక ప్రయత్నాల వల్ల మంచి విజయాన్ని, ఫలితాన్ని కూడా అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. అయితే 20, 21, 22 అంటే ఈ యొక్క గురు, శుక్రు, శని, ఆది ఈ యొక్క 3 రోజుల పాటు ఇక మీరు చేయవలసిందల్లా ఏంటి అనేది కూడా చూసుకుందాం. ముందుగా ఇక చూసుకున్నట్లయితే అదృష్టమైనటువంటి ఫలితాలను పొందుకోవాలి అంటే ఇక వీరికి వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఇంటి ముందు ఉన్నటువంటి తులసి చెట్టులో నుంచి ఒక తులసి ఆకును అప్పటి వరకు జేబులో కానీ, లేదా మీ యొక్క పర్సులో కానీ, లేదా మీ యొక్క క్యాష్ కౌంటర్లో కానీ ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీపై ఉంటుంది. ఆ ద్వారా ఇక మీరు చేసేటువంటి అవకాశాలు కానీ, చేసేటువంటి పనులు కానీ మంచి విజయాన్ని పొందుకోవడమే కాదు, మంచి ఆత్మధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఎక్కడ లేని అదృష్టం ఈ యొక్క 20, 21, 22 తేదీలలో పట్టబోతుంది. ఇటువంటి అదృష్టాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడంటే ఇక మీరు కూడా ఆశ్చర్యపోతారు. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేటువంటి ప్రతి ఇక అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. నా వల్ల కాదు, నేనేం చేయలేను అనే ధోరణితో కాకుండా, ఎందుకు కాదు, నా వల్ల ఎందుకు కాదు, నేను చేయగలను అనే ధోరణితో ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించి అద్భుతమైనటువంటి ఇక విజయాన్ని అందుకుంటారు. ముఖ్యంగా ఈ రాశిల వారిలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే ఇక వచ్చే నెల అంటే అక్టోబర్ 1 లేదా 2వ వారం నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు.
అప్పటి వరకు కొంతవరకు ఓపికతో ఉండి మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలి. లేకపోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి కావచ్చు. అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముందుకు వెళ్ళాలి అని భావిస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క అక్టోబర్ 2వ వారం నుంచి ఉండవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఈ రాశి వారిలో ఉన్నటువంటి వ్యక్తులు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంతమందికి మైల్డ్గా ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. దీనివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఆనందభరితంగా ముందుకు వెళ్ళవచ్చు. అంతేకాదు ఈ రాశి వారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు ఈ యొక్క 20, 21, 22 తేదీలలో మర్చిపోకుండా లక్ష్మీదేవికి ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క పూజ చేసుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పాటు ధనలాభం, సిరి సంపదలతో మీ ఇల్లు కళకళలాడేటువంటి అవకాశం ఉంటుంది. సొంత ఇంటి కళ కోసం లేదా సొంత వాహనం కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ నెల చివరి వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు. అంతేకాదు మీకు గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఎటువంటి ఆర్థిక సమస్యల్లో అయినా సరే బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఆర్థిక పరంగా కూడా ధన లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క 20, 21, 22 తేదీల్లో ఎటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు, వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూశారు కదా. అలాగే ఈ రాశి వారికి 8 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వ్యక్తుల జోక్యంలో కానీ, తెలియని విషయాల్లో కానీ, స్పెక్యులేషన్లో కానీ, పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలను కానీ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టమే కాదు, భారీగా ఆర్థిక నష్టంతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే ఎటువంటి వ్యాపారాల్లో అయినా సరే డబ్బులు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. లేకపోతే తీవ్రమైనటువంటి నష్టం మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని కూడా రోడ్డున ఈడ్చేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే కొంతమంది అప్పులు లేదా రుణ సంబంధమైనటువంటి విషయాల్లో పూచీకత్తుగా మిమ్మల్ని అడగవచ్చు. అటువంటి విషయాల్లో మీకు ఎటువంటి ఉద్యోగం ఉన్నా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆ యొక్క అప్పుల బాధల్లోకి మిమ్మల్ని కూడా లాగేటువంటి అవకాశాలు ఉండవచ్చు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ లేదా మీకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల గురించి కానీ ఎవరితో కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అలాగే మీ ఇంట్లో ఉండేటువంటి మీ యొక్క కూతురు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ ఇంట్లో ఉండేటువంటి ఆడవారి యొక్క సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. లేకపోతే మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో కానీ లేదా మీ యొక్క బంధువుల్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. థ్యాంక్ యూ.